మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, చదివినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 13వ అధ్యాయములో దావీదు నిబంధన మందసమును అబీనాదాబు ఇంటిలో నుండి దావీదు పురమునకు దానిని తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. అయితే ఈ పని అంతటిలో దావీదు చేసినటువంటి క్రియలను మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఈ వచనము ద్వారా భక్తిలో దిద్దుబాటు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. భక్తిలో మనం ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. మనం భక్తిలోనే ఉన్నప్పటికీ ఇంకను సరైనటువంటి భక్తిని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అదేదనగా దావీదు నిబంధన మందసమును తీసుకుని పోవడానికి క్రొత్త బండి ఒకటి సిద్ధపరిచి దానికి ఎడ్లను సిద్ధపరిచి ఆ క్రొత్త బండి మీద నిబంధన మందసమును ఎక్కించాడు. అలా ఎక్కించి ఎంతో సంతోషముతో దానిని దావీదు పురమునకు తీసుకుని పోవాలి అనేటువంటి ఆశతో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తాం 13వ అధ్యాయము 7వ వచనం నుండి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహూయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారలను స్వరమండలమును తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఈ నిబంధన మందసమును తీసుకుని పోవడానికి దావీదు ఎంతో కుతూహలంగా ఉన్నాడు, ఎంతో ఆనందభరితంగా ఉన్నాడు. పూర్ణ హృదయముతో అక్కడున్న జనసమూహం అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, సంగీత వాయిద్యములను వాయిస్తున్నారు. ఎంతో ఆడంబరంగా, ఎంతో సంబరంగా, ఎంతో వేడుకగా దేవుని నిబంధన మందసం బండి మీద తీసుకుని పోతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే కీదోను కళ్ళమునొద్ద ఎడ్ల బండి రాళ్లు తగిలి ఒరిగినప్పుడు ఉజ్జా నిబంధన మందసం జారి పడిపోతుందేమో అని భయముతో జాగరూకత కలిగిన వాడుగా చెయ్యి చాచి నిబంధన మందసమును తాకాడు. వెంటనే దేవుని ఉగ్రత ఉజ్జా మీద రగులు కొనగా ఉజ్జా వెంటనే తన ప్రాణమును విడిచాడు. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో అప్పటి వరకు సంబరాలతో, అప్పటి వరకు వేడుకగా సంగీత వాద్యములతో, గంభీర ధ్వనులతో, తాళములతో ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా సద్దుమణిగిపోయింది, మౌనమైపోయింది. ఒక్కసారిగా ఆ సంబరం అంతా, సంతసం అంతా సంతాపముగా మారిపోయింది. దావీదు ఆ సన్నివేశాన్ని చూచి ఎంతో ఆశ్చర్యపోయి భయపడి ఆ ప్రాంతానికి పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. అక్కడ ఉజ్జా నాశనమయ్యాడు కాబట్టి ఆ ప్రాంతానికి ఉజ్జా నశించినటువంటి స్థలము అని పేరు పెట్టాడు. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. 12వ వచనం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. ఇక్కడ వరకు మనం గమనిస్తాం. దావీదు దేవుని మందసమును తీసుకుని పోవడానికి క్రొత్త బండినే వాడాడు. మంచిగా ఆనందముతో, గానాలతో, తాళాలతో, వాయిద్యాలతో, గంభీర ధ్వనులతో, సంబరాలతో దేవుని నిబంధన మందసమును తీసుకుని పోతూ ఉన్నారు. ఇక్కడ వరకు దావీదు ఎంతో భక్తిగా, ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆశగా దేవుని యొక్క పని విషయమై ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు మనకు కనపడతాడు. కానీ ఎప్పుడైతే ఉజ్జా మరణించాడో దావీదు వెంటనే ఆ విషయమై దేవుని యందు భయము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ నిబంధన మందసమును అక్కడ నుండి ఇక ముందుకు తీసుకొని పోవడానికి సాహసించలేని వాడుగా మిగిలిపోయాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం దేవుని యొక్క పనిని చేస్తున్నాము అనేటువంటి సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఉద్యమము, ఉల్లాసము మనలో కలుగుతుంది. అంతలోనే ఒక కీడు ప్రవేశించినప్పుడు మనకు దుఃఖము కూడా కలుగుతుంది. అయితే దేవుని చిత్తంలో, దేవునికి మహిమార్థంగా దేవుని పని చేయడానికి మనం ముందడుగు వేస్తున్నప్పుడు మనకు కీడు ఎందుకు సంభవించింది, మనకు వ్యతిరేకత ఎందుకు సంభవించింది, ఈ విషయంలో కృంగుదల ఎందుకు సంభవించింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే భక్తిలో మనకు దిద్దుబాటు కావాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దావీదు ఇక్కడ భక్తిగానే ఉన్నాడు, కానీ ఈ భక్తి సరైనది కాదు. ఈ భక్తిలో దిద్దుబాటు కావాలని ప్రభు దావీదుకు బోధించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఎప్పుడైతే దావీదు దేవునికి భయపడ్డాడో, నిబంధన మందసమును గూర్చినటువంటి భయం, దేవునిని గూర్చినటువంటి భయం దావీదుకు కలిగిందో వెంటనే దావీదు ఈ విషయమై పశ్చాత్తాపడి
తన భక్తిలో ఉన్నటువంటి లోటుపాట్లను దిద్దుకున్నాడు. ఏ విధంగా దిద్దుకున్నాడు, ఏ విధంగా సరి చేసుకున్నాడు, ఏ విధంగా ఆ విషయమే తనను తాను సిద్ధపరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు భక్తిలో ఉన్నటువంటి లోటును దావీదు ఇప్పుడు దిద్దుకున్నాడు. నిబంధన మందసమును ఎడ్ల బండి మీద తీసుకురాకూడదు, అవి క్రొత్తవైనా సరే అది దేవునికి ఇష్టం లేదు. మనము ఆనంద గానాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పటికీ అది ఆయనకు నచ్చదు. మనము సంగీత వాయిద్యములు వాయించినప్పటికీ అది ఆయనకు ఇంపుగా ఉండదు. మనము తాళములతో సంబరములతో వేడుకగా ఆయన మందస్సమును ఈ విధంగా తీసుకుని వెళ్ళట ఆయనకు నచ్చదు అన్నటువంటి విషయాన్ని దావీదు గుర్తించాడు, గ్రహించాడు, లేఖనములను పరిశోధించాడు. ఇప్పుడు అంటాడు, దేవుని యొక్క నిబంధన మందస్సమును బండ్ల మీద తీసుకుని రాకూడదు. దాని కొరకు దేవుడు ఒక వంశమును ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, వారిని అభిషేకించాడు, ఆ పని కొరకు వారిని పిలిచాడు, ఆ పని కొరకు వారిని ప్రత్యేకించాడు. వారు మాత్రమే ఆ పని చేయాలి. ఆ నిబంధన మందసమును వారే వారి భుజాల మీద మోయాలి అని లేవీయులను దేవుడు ఎన్నుకున్నాడు అన్నటువంటి సంగతిని దావీదు గుర్తించాడు. వెంటనే లేవీయులను సిద్ధపరిచి వారి చేత ఆ నిబంధన మందసమును దావీదు పురమునకు క్షేమముగా తీసుకుని వచ్చాడు. ఈసారి ఎటువంటి కీడు వారి దగ్గరికి చేరలేదు, ఎటువంటి వ్యతిరేకత వారి దగ్గరకు చేరలేదు. వారు సంతోషంగా, సమాధానంగా, క్షేమంగా వారు నిర్ణయించుకున్నటువంటి ఆ గమ్యానికి వారు నిబంధన మందసమును చేర్చగలిగారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాము, దేవుని పని కొరకు పిలువబడి ఉన్నాము, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించినట్లయితే దేవుని కొరకు మాత్రమే మనం పనిచేస్తాం, దేవుడికి నచ్చినట్టుగానే మనం జీవిస్తాం, దేవునికి మహిమ వచ్చేటువంటి విధంగానే మనం ముందుకు సాగుతాం. ఒకవేళ అట్లు కాదు అని అన్ని విషయాల్లో పాపంలో కూడా చెయ్యి వేద్దాము అని నులివెచ్చనిటువంటి స్థితిలో అటు పాపంలోనూ ఇటు భక్తులోనూ ఉంటే అది ఏమాత్రము దేవునికి ఇష్టము కాదు అని, దాని వలన నష్టమే కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తిస్తాం. కనుక నేడు మనం గమనించవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏదనగా, భక్తిలో మనకు దిద్దుబాటు కావాలి. మనము భక్తిలోనే ఉన్నాము అన్నటువంటి భ్రమలో నిలిచిపోక వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, వాక్యాన్ని ధ్యానించినట్లయితే, పరిశుద్ధ లేఖనాలను మనం చేతపట్టి వాటిని క్రొవ్విన మెదడు దొరికినట్లుగా దానిని ఆస్వాదించినట్లయితే, భుజించినట్లయితే దానిలో ఉన్నటువంటి సారమును మనం పొందుకొనగలుగుతాం. ఆ ప్రకారం మనం సర్వసత్యంలో నడిపించబడగలుగుతాం. దావీదు దేవుని కొరకు మంచి కీర్తనలు రాయువాడే, దేవుని కొరకు బలమైనటువంటి కార్యములను చేయువాడే, కానీ వాక్యములో ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను, అవసరానికి ఈ పని విషయంలో ఏది చేయాలో అన్నటువంటి సన్నివేశంలో ఆ లేఖనాలను గుర్తించిన వాడుగా దావీదు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తప్పిదము జరిగిందో, ఎప్పుడైతే వినాశనం ఏర్పడిందో, ఎప్పుడైతే నష్టము తన జీవితంలో ప్రవేశించిందో, ఎప్పుడైతే తనకు దుఃఖము కలిగిందో, వెంటనే తాను చేసిన తప్పు ఏమిటి అని లేఖనాలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పని విషయంలో దేవుని యొక్క కట్టడ ఏమిటి, దేవుని యొక్క నియమం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనించాడు. అప్పుడు తాను గమనిస్తూ ఉండగా ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం అతనికి తటస్థించింది. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ఈ విషయాన్ని ఎప్పుడైతే దావీదు గ్రహించాడో వెంటనే నిబంధన మందసమును లేవీలకు అప్పగించాడు. ఆ పని వారు మాత్రమే చేయాలని గుర్తించి ఖండితంగా జనులకు ఆజ్ఞాపించాడు. నేడు మనము సైతం వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దుర్బోధకుల నుండి, అబద్ధ ప్రవక్తల నుండి, ధనాపేక్షల నుండి, క్రైస్తవ్యమును భ్రష్టత్వములకు నడిపిస్తున్నటువంటి నాయకుల నుండి మనం విడుదల పొందగలుగుతాం. ఒకవేళ అక్కడ సంతోషం ఉండొచ్చు, సంగీతం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, ఆశీర్వాదం ఉండొచ్చు,
కార్యాలు జరుగుతూ ఉన్నట్లుగా కూడా అనిపించవచ్చు, కానీ అది దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ, దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తి జీవితము కానే కాదు. వాక్యానుసారమైనటువంటి జీవితమే దేవునికి ఇష్టమైనది. ఆయన నియమించినటువంటి నియమ నిబంధనలను, కట్టడలను ఆచరించినట్లయితేనే ఆ భక్తి ఆయనకు ఇంపైనది. ప్రేమ లేనిటువంటి భక్తి, ప్రేమ లేనటువంటి సేవ, ఐక్యత లేనటువంటి భక్తి, ఐక్యత లేనటువంటి సేవ, సహనము లేనటువంటి భక్తి, సహనము లేనటువంటి సేవ, సఖ్యత లేనటువంటి భక్తి, సఖ్యత లేనటువంటి సేవ, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి జీవించేటువంటి ఈ భ్రష్టమైనటువంటి జీవితం దేవుడు బాగుగా ఎరిగినవాడు. కానీ ఎప్పుడైతే మన వాక్యానుసారంగా ప్రేమతోనూ, సహనముతోనూ, ఓర్పుతోనూ, సఖ్యతతోనూ, సమాధానముతోనూ, ఐక్యతతోనూ జీవిస్తామో, భక్తి కలిగి జీవిస్తామో, సేవలోనూ ఆ విధంగా జీవిస్తామో అది ఆయనకు ఇంపైనటువంటి విషయం. కనుక అట్టి విధంగా మనం దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్దాం, దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాం, భక్తిలో దిద్దుబాటును మనం కలిగి జీవిస్తాం. ఈ నదిని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువైన వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. భక్తిలో దిద్దుబాటు అనేది ఎంతో ప్రాముఖ్యమని, భక్తిలో ఉన్నాము అనేటువంటి భ్రమలో ఉండక ఆ భక్తిని సరిచేసుకుంటూ నీతో ఇంకను మంచి ఆత్మీయ సహవాసము కలిగి దిద్దుబాటుతో నీ దగ్గరకు చేరుటకు మేము ముందడుగు వేయాలని నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి అంశమును బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారిని అట్టి విధంగా ఆశీర్వదించమని, భక్తిలో దిద్దుబాటును కలుగు చేసి నీ దగ్గరికి చేరుటకు సహాయం చేయమని, ఇక మరి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.